హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ హర్షిని. మన అందమైన ప్రేమ కథ రచించిన వారు లావణ్య శ్రీనివాసరావు గారు. అందులో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. లేదు మామయ్య, పూజ అయ్యే వరకు నేనేమీ తాగను. ఆయనకు కాఫీ తీసుకెళ్దామని వచ్చాను అంది. అవునా, అయితే వెళ్ళమ్మా, మీ అత్తయ్య కిచెన్లోనే ఉంది అన్నాడు రాజశేఖర్. సరే మామయ్య అని తనూజ కిచెన్లోకి వెళ్ళేసరికి సుమ అప్పుడే కాఫీ కప్లలో వేస్తూ ఉంది. ఆమె దగ్గరికి వెళ్ళి గుడ్ మార్నింగ్ అత్తయ్య అంది తను. గుడ్ మార్నింగ్ తల్లి అంటూ ఆమె ముఖంలోకి తొంగి చూస్తూ అంతా బాగానే ఉంది కదమ్మా అని అడిగింది సుమ. అంతా బాగానే ఉంది అత్తయ్య అని తనుజ సిగ్గుపడుతూ చెప్పేసరికి సుమ చాలా సంతోషించింది. అది ఆయనకి కాఫీ అని తనుజ అడుగుతుంటే ఇదిగో అమ్మా, ఇప్పుడే పెట్టాను, తీసుకువెళ్ళు అని 2 కప్పులు ప్లేట్లో పెట్టి ఆమె చేతికిచ్చింది. అత్తయ్య, అది నేను పూజ చేశాక తాగుతాను అని అంది తనుజ. అవునా, అయితే వాడికి కాఫీ ఇచ్చి తొందరగా వచ్చే తల్లి, నేను ఈలోపు పూజకు అన్నీ సిద్ధం చేస్తాను అంది సుమ. సరే అత్తయ్య అని కాఫీ తీసుకుని విక్రమ్ దగ్గరికి వెళ్ళింది తనుజ. అనసూయ అలా చేయి పట్టుకుని ఆపగానే ఏమైందత్తమ్మా అంది అను. ఏం లే తల్లి, నువ్వు అప్పుడే స్టవ్ దగ్గరికి ఎందుకమ్మా, నేనున్నాను కదా, నీకేం కావాలో చెప్పు, నేను చేసి పెడతాను అంది అనసూయ. నేను వచ్చాక కూడా మీరెందుకు అత్తమ్మా వంటగదిలో కష్టపడడం, మీరు అలా కూర్చోండి, నేను వెళ్ళి అన్నీ టకటక రెడీ చేస్తాను అంది అను. మన వాళ్ళ కోసం చేసే పని ఎప్పుడూ కష్టం కాదు తల్లి అని అంది అనసూయ. అవునత్తమ్మ, అందుకే నాకు మీ అందరికీ వండి పెట్టాలని ఉంది, ప్లీజ్ అత్తమ్మ అంది అను. సరే, నువ్వు చెప్పినట్టే చేదు, కానీ ఇప్పుడు కాదు, 2 రోజులు ఆగు సరేనా అంది అనసూయ. ఎందుకు అత్తమ్మ 2 రోజులు ఆగడం అంది అను. అవన్నీ తర్వాత చెప్తాను, కానీ రామ్ కిందికి వచ్చాడా అని అడిగింది అనసూయ. అత్తమ్మ, బావ కూడా నాతో పాటే వచ్చేశారు అంది అను. ఏంటి, బావనా అని ఆశ్చర్యంగా చూస్తూ అదేంటి, ఆఫీసర్ కదా అంది అనసూయ. అది లేదత్తమ్మ, ఇక నుంచి నేను ఆయన్ని బావ అనే పిలవాలనుకుంటున్నాను, మీకు ఇష్టమేనా అని అడిగింది అను. నిజం చెప్పనాను, నువ్వు వాడిని అలా ఆఫీసర్ అంటే నాకు కూడా పెద్ద నచ్చేది కాదు. పెళ్ళయ్యాక నీతో ఎలా అయినా మాన్పించాలనుకున్నాను, కానీ నువ్వు ముందే నా మనసు తెలుసుకున్నావు. చూడు, చక్కగా బావా అంటే వినడానికి ఎంత బాగుందో అని అనుతో మాట్లాడుతూ ఉండగానే అంజలి అక్కడికి వచ్చింది. ఏంటి, అప్పుడే అత్త కోడలిద్దరూ ఒక్కటైపోయి తెగ మాట్లాడేసుకుంటున్నారు పొద్దున్నే అని అంది. ఏదో మాకు బోలెడుంటాయి వదినా, అవన్నీ చెప్పకూడదు అంది అను. వచ్చి ఒక్కరోజు కూడా కాలేదు, అప్పుడే నాకు చెప్పకూడని మాటలున్నాయా అని అను చెవి పట్టుకుంది అంజలి. వదిన, వద్దులు నొప్పిగా ఉంది అనగానే అనసూయ కంగారు పడుతూ అయ్యో అంజలి, ఏంటిది, కొత్త కోడల్ని అలా ఏడిపిస్తారా అంటూ చెయ్యి తీసి చెవి మీద చూసి అమ్మో ఎంత ఎర్రగా అయిపోయింది అంటూ అంజలి మీద కోప్పడింది. అమ్మా, ఇది మరీను, నేనేదో సరదాగా పట్టుకుంటే దానికి నువ్వు కోడలు గోల పెట్టేస్తున్నారు అంది అంజలి ముఖం తిప్పుకొని. అయ్యో అది కాదమ్మా అని అనసూయ అంటుంటే నాకు తెలుసులేమ్మా, నేను సరదాగానే అలిగాను, కానీ మాకు కనీసం కాఫీ అయినా ఇస్తారా, లేక ఇలానే ఇద్దరు ముచ్చట్లు చెప్పుకుంటూ ఉంటారా అంది అంజలి. అత్తమ్మ పెట్టారు వదిన, నువ్వు వెళ్ళు, నేను తీసుకొస్తా అంటూ అను అందరికీ కాఫీ పట్టుకొని వచ్చింది. అందరూ తాగుతూ ఉండగానే రామ్, నువ్వు అను ఇద్దరు గుడికి వెళ్ళిరండి అంది అనసూయ. అలాగేమ్మా అని అన్నాడు రామ్. గుడికా, మీతో పాటు వస్తాను అన్నాడు చింటూ. నువ్వెందుకు రా, వాళ్ళ మధ్యలో, మనం తర్వాత వెళ్దాంలే అంది అంజలి. పాపం వాళ్ళమ్మ అలా అనగానే వాడు ముఖం చిన్నబుచ్చుకున్నాడు. అయ్యో అలా అంటావేంటొదినా, తనని కూడా రానివ్వు అని చింటూ నువ్వు వెళ్ళి తొందరగా రెడీ అయ్యిరా, మనం మామతో కలిసి గుడికి వెళ్దాం అంది అను. థ్యాంక్ యూ అత్తమ్మ అంటూ వాడు అనుకి ముద్దు పెట్టి వెళ్ళి రెడీ అయ్యి వచ్చేసరికి అంజలి అనుకి చక్కగా జడవేసి పువ్వులు పెట్టింది. చింటూ రాగానే ముగ్గురు బయలుదేరుతుంటే అమ్మ అంజలి, మీ తమ్ముడు వాళ్ళు మొదటిసారిగా కలిసి బయటికి వెళ్తున్నారు, నువ్వు ఎదురు వెళ్ళు అని అనసూయ చెప్పడంతో అంజలి వాళ్ళకి ఎదురొచ్చి దా తల్లి, మనం ఈలోపు టిఫిన్ రెడీ చేద్దాం అంటూ ఆమెను తీసుకుని వంటగదిలోకి వెళ్ళింది అనసూయ. ఏంటో మావయ్య, ఈ ఆడవాళ్ళకైతే
వంట ఉంటుంది కాబట్టి సరిపోతుంది. కానీ చూడండి, మన ఇద్దరం మాత్రం ఖాళీగా ఎలా ఉన్నామో అన్నాడు ఈశ్వర్. దానికి ఆయన నవ్వుతూ, అవును బాబు అన్నాడు. మావయ్య, నాదొక ఐడియా అన్నాడు ఈశ్వర్. ఏంటి బాబు అది అని అడిగాడు ప్రకాష్. మనం కూడా వెళ్ళి వాళ్ళకి హెల్ప్ చేస్తే వాళ్ళ పని తొందరగా అవుతుంది, మనకి టైం పాస్ అవుతుంది, ఏమంటారు అన్నాడు ఈశ్వర్. నిజమే బాబు, పద అంటూ వాళ్ళు కూడా వంటగదిలోకి వెళ్ళారు ఆడవాళ్లకు హెల్ప్ చేయడానికి. ఇక అక్కడ తనుజ కాఫీ తీసుకుని వెళ్ళేసరికి విక్రమ్ ఇంకా నిద్ర లేవనే లేదు. కప్ పక్కన పెట్టి, ఏవండి లేవండి, ఇప్పటికే చాలా లేట్ అయింది అని తనుజ లేపుతూ ఉంటే విక్రమ్ ఒక్కసారిగా ఆమెను తన మీదకి లాక్కున్నాడు. అలా అతను లాగగానే వెళ్ళి అతనిపై పడింది తనుజ. విక్రమ్ నవ్వుతూ ఉంటే, ఏంటండి మీరు లేచే ఉన్నారా అని అడిగింది తను. ఇప్పుడే నువ్వు వచ్చే ముందే లేచాను, ఎలానో నువ్వు వచ్చి లేపుతావు కదా, ఆ ఛాన్స్ ఎందుకు మిస్ చేసుకోవడం అని మళ్ళీ కళ్ళు మూసుకున్నాను అన్నాడు అదే నవ్వు మెయింటైన్ చేస్తూ. విక్రమ్ దగ్గరకు వస్తుంటే, ఆగండి, నేను ఇప్పుడే స్నానం చేశాను, మీరు కూడా వెళ్ళి ఫ్రెష్ అయ్యండి అంది తను. ఓస్ అంతేగా, ఇందులో ఏముంది, మళ్ళీ స్నానం చెయ్యి అంటూ తనుని బెడ్ పైకి తోశాడు. అయ్యో అది కాదండి, మీకు కాఫీ ఇచ్చి వచ్చి పూజ చేస్తానని అత్తయ్య గారికి చెప్పాను, ఇప్పుడు వెళ్ళకపోతే బాగోదు ప్లీజ్ అండి అంది బ్రతిమలాడుతూ. మంచి ఛాన్స్ మిస్ చేసావు కదే అని అంటూ, సరే వెళ్ళు అన్నాడు. అమ్మయ్య థ్యాంక్స్ అండి అంటూ వెళ్తున్న ఆమె చెయ్యి పట్టుకొని ఆపగానే, ఇదేంటి ఈయన ఇప్పుడే కదా వెళ్ళమన్నారు అని అనుకుంటూ అతని వైపు చూసింది తను. నిండుగా ఉన్న తనను చూసి నుదుటిపై పట్టిన చిరు చెమటతో ఇంకా అందంగా కనిపించడంతో తనుజ కళ్ళకున్న కాటుక తీసి ఆమె చెవి వెనుక దిష్టి చుక్క పెట్టి, ఇక వెళ్ళు అన్నాడు విక్రమ్. తనపై విక్రమ్ చూపిస్తున్న ప్రేమకు మురిసిపోయిన తను వెళ్తూ వెళ్తూ అతని బుగ్గన చటుక్కున ముద్దు పెట్టి తుర్రుమంది. భార్య పెట్టిన ముద్దుకి మైమర్చిపోయి బెడ్కి అడ్డంగా పడ్డాడు విక్రమ్. ఇక అక్కడ అను రామ్ వాళ్ళు దర్శనం చేసుకుని తిరిగి వస్తూ ఉండగా చింటూ అక్కడే ఉన్న ఐస్ క్రీమ్ కావాలని అడిగాడు. పొద్దున్నే ఐస్ క్రీమ్ ఏంటి అని రామ్ అంటుంటే అను ప్రేమగా బావా అని పిలిచింది. ఆ పిలుపుకి రామ్ మనసు ఆ ఐస్ క్రీమ్లా కరిగిపోయి, ఏంటి బంగారం అన్నాడు. వెళ్ళి నాకు కూడా ఐస్ క్రీమ్ తే బావా అంది అను. అవునా, నీకు తెస్తే మరి నాకేంటి అన్నాడు రామ్. ఏం కావాలేంటి మా బావగారికి అంది అను స్టైల్గా బండి పక్కన నించుని జడూపుతూ. ఏదైనా ఇస్తావా అన్నాడు రామ్ కన్ను గిట్టుతూ. దాంతో అను రామ్ దగ్గరకు వచ్చి, నేనే నీ దాన్ని అయిపోయానుగా, ఇక ఏదైనా నీ ఇష్టమే, ముందెళ్ళి ఐస్ క్రీమ్ తేవా అంది ముద్దు ముద్దుగా. నువ్వు ఇంత ప్రేమగా అడిగితే ఐస్ క్రీమ్ ఏంటి, ఏదైనా తెచ్చేస్తాను అని చెప్పి వెళ్ళి ఐస్ క్రీమ్ తీసుకొని వెనక్కి తిరిగేసరికి అను చింటూ నవ్వుతూ కనిపించారు. వాళ్ళని చూసి నవ్వుకుంటూ వస్తున్న రామ్ అక్కడే ఒక్క క్షణం ఆగిపోయాడు. కొద్దిసేపటికి ఒంటి నిండా అక్కడక్కడ దెబ్బలతో చింటూని తీసుకుని ఇంటికి వచ్చాడు రామ్. వాళ్ళని చూసి ఇంట్లో వాళ్ళంతా కంగారు పడుతూ, రామ్ ఏమైంది, ఈ దెబ్బలేంటి అను ఏది అని అడుగుతూ ఉంటే వాళ్ళకి ఏం చెప్పకుండా సోఫాలో కూలబడి 2 చేతులు జుట్టులోనికి పోనిచ్చి కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు. రామ్ని అలా చూసి వాళ్ళకి భయం వేసింది. పోనీ చింటూని అడుగుదామంటే వాడు జరిగిన దానికి భయపడి ఏడుస్తూ ఉన్నాడు. వాడికి కూడా చేతికి చిన్న దెబ్బ తగిలి రక్తం వస్తుండడంతో, అక్క ముందు చింటూ సంగతి చూడు అన్నాడు రామ్. అది కాదురా, అను ఏది, నీకు ఈ దెబ్బలు ఎలా తగిలాయి, అసలు ఏమైందో చెప్పరా అని అడిగింది అంజలి. అను గురించి ఏం చెప్పాలో తెలియక రామ్ మౌనంగా ఉండిపోయాడు. క్షణక్షణానికి అనసూయ వాళ్ళలో అనుకి ఏమైందోనన్న భయం ఎక్కువైపోతూ ఉంది. రామ్ ప్లీజ్ ఏదో ఒకటి మాట్లాడు, నువ్వు ఇలా సైలెంట్గా ఉంటే ఏంటి అర్థం, అను ఏది, నా చెల్లెలు ఎక్కడా అని అడిగాడు ఈశ్వర్ గట్టిగా. ఈశ్వర్ అలా అడిగేసరికి రామ్ ఇక ఆగలేక బావా అంటూ అతన్ని హత్తుకొని, అనుని నేనే వదిలేశాను బావా అన్నాడు రామ్. అతని మాటలు అర్థం కాక ఒక్కసారిగా అతన్ని విడిపించుకొని, ఏంటి రామ్ నువ్వు మాట్లాడేది, అనుని నువ్వు వదిలేయడం ఏంటి, అసలు ఏమైంది చెప్పు రామ్ అని అడిగాడు ఈశ్వర్. వాళ్ళ మామ పరిస్థితిని అర్థం చేసుకున్న చింటూ కళ్ళు తుడుచుకొని, అవును డాడీ, అత్తయ్యని మామయ్య వదిలేశాడు, అది కూడా నా కోసం అన్నాడు. ఇద్దరి మాటలు వింటుంటే ఈశ్వర్కి పిచ్చి పట్టేలా ఉంది. కొడుకుని దగ్గరికి తీసుకొని,
నీ కోసం అత్తయ్యని వదిలేయడం ఏంటి నాన్న, అసలేమైంది అని అడిగాడు ఈశ్వర్. అది డాడీ అంటూ వాళ్ళు గుడి నుంచి బయటికి రావడం, చింటూ ఐస్ క్రీమ్ అడగడం అన్నీ చెప్పాడు. ఆ తర్వాత ఏమైందంటే చింటూ వాళ్ళకి చెప్తాడు, నేను మీకు చెప్తాను. రామ్ ఐస్ క్రీమ్ తీసుకుని వెనక్కి తిరిగేసరికి చింటూ అనులు అల్లరి చేస్తూ నవ్వుకుంటూ ఉంటారు. అప్పుడే ఒక్కసారిగా చాలా కార్లు వచ్చి వాళ్ళని చుట్టుముడతాయి. అది చూసిన రామ్ చేతిలో ఉన్న ఐస్ క్రీమ్ వదిలేసి అక్కడే ఆగిపోయాడు. చింటూ ఆ కార్ల వంక చూసి భయపడుతూ అనుని పట్టుకున్నాడు. సడన్గా అన్ని కార్ల డోర్లు ఒకేసారి తెరుచుకుని కొంతమంది రౌడీలు దిగారు. వాళ్ళని చూడగానే అనుకి కూడా భయం వేస్తుంది. కానీ ఎదురుగా రామ్ పరిగెత్తుకుంటూ రావడం చూసి కొంచెం ధైర్యం చేసి వాళ్ళ నుండి తప్పించుకోవాలని పారిపోదామని చూసేసరికి ఆమెకి ఎదురుగా ఆ రౌడీలు వచ్చి తన చేతిలో ఉన్న చింటూని లాక్కున్నారు. వాళ్ళు అలా చేయగానే చింటూ అత్త అని ఏడుస్తాడు. అను ఆ రౌడీ దగ్గర నుంచి చింటూని తీసుకుందామని వెళ్తే వాడు అనుని గట్టిగా చెంపపై కొడతాడు. దాంతో వెళ్ళి అను నేలపై ఉన్న రాయి పైన పడింది. రాయి గట్టిగా తగలడంతో అను తలకి దెబ్బ తగిలి రక్తం వస్తూ ఉంది. ఈలోపు రామ్ని వీళ్ళ దగ్గరికి రాకుండా మిగిలిన రౌడీలు అడ్డుకుంటూ ఉంటారు. కానీ ఎప్పుడైతే అనుకి దెబ్బ తగిలిందో అప్పుడిక రామ్ మూడో కన్ను తెరిచిన పరమశివుడిలా వాళ్ళపై విరుచుకు పడతాడు. ఒక్కొక్కరిని ఒక్కో దెబ్బకి కింద పడేస్తూ అను దగ్గరకు వచ్చి తనని పైకి లేపి, అను నీకేం కాలేదు కదా అంటూ అడుగుతూ ఉంటే, నాకేం కాలేదండి, వాళ్ళు మన చింటూని తీసుకెళ్తున్నారండి, ముందు మీరు వెళ్ళి చింటూని కాపాడండి అని అంది అను. కానీ అను నీకు బ్లడ్ అని అంటూ ఉండగా, అయ్యో నాకేం పర్లేదండి, ఇది చిన్న దెబ్బే, మీరు వెళ్ళండి అంది అను. తనని వదిలి వెళ్ళడానికి కష్టంగా ఉన్న చింటూ కోసం వెళ్ళాడు రామ్. అక్కడే ఉన్న బైక్ తీసుకుని వాళ్ళని ఫాలో అయ్యి ఒక్కొక్కరిని మక్కలు విరగొట్టి చింటూని కాపాడి తిరిగి అను ఉన్న ప్లేస్కి వచ్చేసరికి అక్కడ అను కనిపించలేదు. దాంతో రామ్కి ఒక్కసారిగా గుండె ఆగి మళ్ళీ కొట్టుకుంది. అక్కడంతా అను అను అని పిచ్చివాడిలా అరుస్తూ వెతుకుతూ ఉంటే అక్కడే ఉన్న వాళ్ళు తనని చూసి దగ్గరకు వచ్చి, బాబు నువ్వు వచ్చే ముందే ఒక అమ్మాయిని కొంతమంది రౌడీలు వచ్చి బలవంతంగా తీసుకెళ్లారు, పాపం ఆ అమ్మాయి ఎంత ప్రయత్నించినా వాళ్ళ నుంచి తప్పించుకోలేకపోయింది అన్నారు. రామ్ వెంటనే తన ఫోన్ తీసి వాళ్ళకి అను ఫోటో చూపించి ఈ అమ్మాయేనా అని అడిగాడు. వాళ్ళు అను ఫోటో చూడగానే అవును బాబు తనే ఆ అమ్మాయి అని అడిగారు రామ్ వైపు చూస్తూ. తను నా భార్య అన్నాడు కన్నీళ్లు పెట్టుకుంటూ. అయ్యో అవునా బాబు, చూస్తుంటే కొత్తగా పెళ్ళైనట్టుంది, వాళ్ళు మరి నీ భార్యను ఎందుకు తీసుకెళ్లారో ఏంటో, అసలు వాళ్ళెవరో ఏంటో అని అనుకుంటూ ఉండగా రామ్కి అక్కడ అను కాలి పట్టి కనిపించింది. అది చేతిలోకి తీసుకుని దాంతో వాళ్ళకున్న జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ ఆ పట్టీని గుండెలకు హత్తుకున్నాడు. పక్కనే ఉన్న చింటూ రామ్ దగ్గరకు వచ్చి మాము అత్త అని ఏడుస్తూ ఉంటే వాడిని దగ్గరికి తీసుకొని, లేదు నాన్న ఏడవకు, మీ అత్తకేమీ కాదు అంటూ చింటూని తీసుకొని ఇంటికి వచ్చాడు. జరిగిందంతా విన్న ఈశ్వర్, అసలు వాళ్ళెవరు రామ్, అనుని ఎందుకు కిడ్నాప్ చేశారు, వాళ్ళకి ఏం కావాలి, ఈ విషయం ఇంట్లో వాళ్ళకి తెలిస్తే వాళ్ళు తట్టుకుంటారా, అసలు ఇప్పుడు అను ఎలా ఉందో అని ఆలోచిస్తూ ఉన్నారు. ఎవరికి ఏం తోయట్లేదు. సమయం గడిచే కొద్దీ అందరికీ అను గురించి భయం పట్టుకుంది. రామ్ అయితే అలా శూన్యంలోకి చూస్తూ ఉన్నాడు. అప్పుడే తనకి ఒక ఆలోచన వచ్చింది. వెంటనే ఈశ్వర్ దగ్గరికి వెళ్ళి, బావా మీ ఫ్యామిలీకి ఎవరైనా శత్రువులు ఉన్నారా అని అడిగాడు. లేదు రామ్, మా తాతయ్య అందరికీ సాయమే చేస్తారు కానీ ఎవరికి ఎప్పుడు ఎలాంటి అన్యాయం చేయలేదు అన్నాడు. అలా అయితే అని ఇద్దరు అనుకుంటూ, ఒకవేళ మనం డీల్ చేసిన కేసుకి సంబంధించిన వాళ్ళు ఎవరన్నా అని అన్నారు ఒకేసారి. అలా అనుకోగానే ఇద్దరికి అదే నిజం అనిపించింది. అంతే, వెంటనే ఇద్దరు యూనిఫామ్స్ వేసుకుని కాకినాడకు బయలుదేరారు. వాళ్ళు వెళ్తూ ఉండగా చింటూ ఇద్దరికి దగ్గరికి వచ్చి, డాడీ మాము మీరు తొందరగా అతను తీసుకురండి, తను లేకుండా అసలేం బాగాలేదు అంటూ ఏడుస్తూ ఉంటే ఇద్దరు వాడిని హత్తుకొని, తీసుకొస్తాం నాన్న, మేమంటూ తిరిగి వస్తే అది మీ అత్తతోనే అంటూ చింటూని అంజలికిచ్చి కారులో కూర్చొని బయలుదేరుతూ ఉండగా రామ్ ఫోన్కి వీడియో కాల్ వచ్చింది. అది అన్నోన్ నెంబర్ కావడంతో రామ్ వెంటనే లిఫ్ట్ చేశాడు. ఆ వీడియో కాల్లో ఎదురుగా ఉన్న దృశ్యం చూసి ఇద్దరి కళ్ళు పెద్దవయ్యాయి. అను తలకి కట్టుతో స్పృహ లేకుండా బెడ్ పైన పడుకొని ఉంది. రామ్ ఫోన్ని తడుముతూ అను అని పిలిచాడు. ఆ మాట అను మనసును తాకి మెల్లిగా తను కదిలింది. అంతే, ఆ కాల్ కట్ అయింది. వెంటనే రామ్ ఆ నెంబర్కి కాల్ చేద్దామనుకునే లోపే ఆ నెంబర్ నుండే కాల్ వచ్చింది. రామ్ లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేశారు.
అటువైపు నుంచి నవ్వులు వినిపించాయి. అప్పటికే కోపంగా ఉన్న రామ్లో ఆ నవ్వులు మరింత కోపాన్ని పెంచేశాయి. రే, ఎవట్రా నువ్వు? నాను ఎందుకు తీసుకెళ్ళావు అన్నాడు ఆవేశంగా. ఓ కూల్ బ్రో, ఎందుకు అనవసరంగా అరిచి ఆవేశపడతావు? నువ్వెంత అరిచినా గింజుకున్నా ఇప్పుడేమీ చెయ్యలేవు. ఎందుకంటే రాణి ఇప్పుడు నా దగ్గర ఉంది అన్నాడు ఆ కిడ్నాపర్. రామ్ మళ్ళీ ఏదో అనబోతుంటే ఈశ్వర్ ఆగమని సైగ చేసి, ఎవరు నువ్వు? నీకేం కావాలి? అసలు మా చెల్లిని ఎందుకు కిడ్నాప్ చేశావు అని అడిగాడు. ఇది ఇది కదా మీరు నన్ను అడగాల్సిన ప్రశ్నలు. అడిగే విధానం. మీకున్న ఈ మాత్రం కామన్ సెన్స్ మీ బావమరిదికి లేదు. అతనికి చెప్పండి, ఆయన ఏసీపీ అయినంత మాత్రాన అందరూ అతనికి భయపడిపోరు అన్నాడు కిడ్నాపర్. రే నిన్ను అని రామ్ అంటుంటే, చెప్పాగా బ్రో కూల్ అని, మళ్ళీ అరుస్తావేంటి? అయినా నేను ఎవరైతే ఏంటి? మీకు కావాల్సింది అను సేఫ్గా ఉండటం అంతే కదా. చూసారుగా ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నానో నా బంగారాన్ని అన్నాడు. వాడి మాటల్ని బట్టి అనుకి ప్రమాదం లేదని అర్థమైంది. కానీ చివర్లో నా బంగారం అన్న మాట దగ్గరే ఆగిపోయింది రామ్ ఆలోచన. రే, మర్యాదగా ఇదంతా ఎందుకు చేశావో నీకు నువ్వుగా చెప్తే నేను ప్రాణాలతో వదిలేస్తాను. లేదంటే మాత్రం నేను ఏం చేస్తానో నీ ఊహకు కూడా అందదు అన్నాడు రామ్. అబ్బా, డైలాగ్ అదిరిపోయింది బ్రో, కానీ నాకు భయం వేయడం లేదే అని నవ్వుతూ, అయినా నీకు చెప్పకుండా ఎలా బ్రో? నువ్వే కదా మా పెళ్ళి జరిపించేది అన్నాడు వాడు. పెళ్ళ? ఏంట్రా వాగుతున్నావు? అను నా భార్య, నా భార్యతో నీకు పెళ్ళేంట్రా అన్నాడు రామ్ కోపంగా. ఆ మాటకి ఈశ్వర్కి కూడా కోపం వచ్చింది. అరే, చెప్పేది పూర్తిగా విను బ్రో. అసలైతే నీ మీద కోపంతో నీ పెళ్ళాన్ని చంపేయాలనుకున్నాను. కానీ ఎప్పుడైతే తనని చూశానో అప్పుడే నేను ప్రేమలో పడిపోయాను బ్రో. నిజానికి మీ పెళ్ళికి ముందే తనని తీసుకెళ్ళిపోదామనుకున్నా. కానీ నా దురదృష్టం, తన కోసం వస్తుంటే యాక్సిడెంట్ అయింది. నేను హాస్పిటల్లో ఉండటంతో ఈలోపు మీ పెళ్ళైపోయింది. డిశ్చార్జ్ అయిన మరుక్షణమే తన కోసం వచ్చేసాను. అబ్బా అబ్బబ్బా, గుడి దగ్గర చీరలో ఎంత ముద్దుగా ఉంది. ఇక నేనెందుకు అవుతాను? అందుకే నీ మేనల్లుడిని అడ్డం పెట్టుకొని నీ భార్యని కాదు కాదు నాకు కాబోయే భార్యని తీసుకొచ్చేసాను అన్నాడు కిడ్నాపర్. ఇక ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఈరోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.